హెవీ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. మరి అదే ఎయిర్‌ని మనం తీసుకోవడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయనేది ప్రెజెంట్ మనతో పాటు ఉన్న డాక్టర్ కృష్ణ కార్తిక్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ బెస్ట్ ఆర్థోపెడిక్ మల్టీ స్పెషాలిటీ జర్మంటన్ హాస్పిటల్ ఇన్ అత్తాపూర్, హైదరాబాద్. మరి సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా సార్. సార్, మనకి ఈ హైదరాబాద్లో ఎక్కువగా ఈ ఎయిర్ పొల్యూషన్ బ్రీత్ చేయడం వల్ల చాలానే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఆ ఎయిర్ అనేది మనం ఎక్కువగా పీల్చడం వల్ల చెస్ట్లో టైట్నెస్ అనేది, చెస్ట్లో పెయిన్ అనేది వస్తుంది. సో అలా రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? అంటే ఆ ఎయిర్ తీసుకోవడం వల్లనేనా? అవునమ్మా, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా ఇది ఏక్యూఐ ఇండెక్స్ అంటారు, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని. దీని మీద రీసెంట్గా మనం చాలా సోషల్ మీడియాలో వీటిలో కూడా చూసాము. మీరు గుర్తుందంటే ఎవ్రీ ఇయర్ ఈ టైంకి ఢిల్లీ అట్ సైడ్ ఏరియాస్లో ఇప్పుడు కూడా ఇవాళకి కూడా అటు సైడ్ ఇంకా ఎక్కువ ఉంటుంది తీవ్రత. మనకి ఇప్పుడు ఈ మధ్యన కొంచెం అది పాపులర్ అవటం వల్ల ఇక్కడ కూడా ఉంది. యాక్చువల్గా ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. ఈ వింటర్ సీజన్స్లో యూజువల్లీ ఎయిర్ క్వాలిటీ పాడవుతూ ఉంటుంది. దిస్ ఈస్ డ్యూ టు ఇండస్ట్రియల్ పొల్యూషన్, మన ట్రాఫిక్ పొల్యూషన్, అండ్ మనం కూడా ఈ చెట్లు ఎక్కువ పెంచకపోవటం వల్ల, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఎమిట్ అవ్వటం వల్ల ఇవి వస్తుంటాయి. ఇందులో ఈ ఎయిర్ క్వాలిటీలో ఇండెక్స్లో వాళ్ళు మామూలుగా ఏమేమి చూసుకుంటారు అంటే అంటే కార్బన్ మోనాక్సైడ్ అని, పార్టికులేట్ మ్యాటర్స్ అని, అందులో కూడా 1, 2, 3 అలాగా ఉంటాయి, వేరియంట్స్ ఉంటాయి. అందులో ఈ ఎక్స్క్లూజివ్గా పార్టికులేట్ మ్యాటర్ గురించే వీళ్ళు ఎక్కువ కన్సిడర్ చేస్తారు. అది బాగా ఎక్కువ తీవ్రతలో ఉంటే మాత్రం ఎయిర్ క్వాలిటీ బాగాలేనట్టు కన్సిడర్ చేస్తారు. బ్రీతబుల్ ఎయిర్ క్వాలిటీ ఏంటంటే అందులో మళ్ళీ ఒక పరిమాణం, ఒక స్కేల్ చేసుకుంటే అందులో 0 to 50 లోపల ఎయిర్ క్వాలిటీ ఉంటే అది బ్రీతబుల్ అండ్ గుడ్ ఎయిర్ అంట. అలా ఉన్నప్పుడు ఏ మనిషికి ఎటువంటి శ్వాస ప్రాబ్లమ్స్ ఉండదు. యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో లాస్ట్ 5-6 days నుంచి సమ్వేర్ అరౌండ్ 65 to 75 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. సో ఇట్ కన్సిడర్ యాజ్ మోడరేట్. అందుకనే మన సోషల్ మీడియాలో కూడా చూసాం ఈక్వలెంట్ టు 14 cigarettes తాగినట్టు అంత ఎఫెక్ట్ డ్యామేజ్ అవుతుందని. అంటే ఇంతకుముందు అలా కొలతలు లేవు, బట్ వాళ్ళు ఏంటంటే ఎంత పాడవుతుందని చెప్పడానికి దే టుక్ దట్ సిగరెట్ యాజ్ వన్ టూల్ అంట. బట్ ఏంటంటే యూజువల్లీ సిగరెట్ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అంటే పొల్యూషన్ ప్లస్ సిగరెట్లు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా ఈ పొల్యూషన్ గురించి ఏమవుతుందంటే ఆ పార్టికులేట్ మ్యాటర్స్ లోపలికి వెళ్ళి అది ఏదైతే అసలు లోపలికి మన శరీరంలోకి వెళ్ళకూడదు, కానీ అది వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నార్మల్ ఆక్సిజన్ వెళ్ళే బ్రీతింగ్ ఇది ఉండదన్నమాట. అండ్ ఆ లోపలికి వెళ్ళినప్పుడు అది ఏదైతే ఫారెన్ పార్టికల్ మన బాడీ యాక్సెప్ట్ చేయదో అది రాగానే మన బాడీ అక్కడ అంటే మన మెయిన్గా లోపలికి వెళ్ళినప్పుడు పైప్స్లా ఉంటాయి, దాన్ని మనం ట్రేకియా బ్రాంకస్ అంటూ ఉంటాం లంగ్స్ లోపల. ఆ లోపలికి వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు అది ముడుచుకుపోతుంది లోపల. సో మన డిఫెన్స్ మెకానిజం చాలా బాగుంటుంది యాక్చువల్ లంగ్స్ లోపల. అది రాగానే దాన్ని పట్టుకుని దాన్ని ఎట్లయినా బయటికి పంపించాలన్న ఇదిలో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఆ ఇబ్బందులు ఏంటి? చెస్ట్ టైట్నెస్. ఈ బ్రాంకస్ ఎప్పుడైతే ముడుచుకుందో చెస్ట్ టైట్నెస్ అవుతుంది. అది ముడుచుకోవటం వల్ల లోపల గాలి వెళ్ళే ప్లేస్ ఏదైతే ఏరియా ఉంటుందో అది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవటం వల్ల ఆయాసం రావటము, వీజింగ్ సౌండ్ రావటము. ఇది ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్న స్మూత్ మజిల్ నుంచి మ్యూకస్ అవి అన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఏదైనా డస్ట్ పార్టికల్ పట్టుకోవాలి అంటే తడిగా ఉండాలన్నమాట. ఆ తడి ఎక్కువైపోతూ ఉంటుంది, అదే మనకి కఫం రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో మన డిఫెన్స్ మెకానిజమే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఇది ఏదైతే లోపల. సో అసలు లోపలికి పేల్చుకున్నా ఉంటే ఏ బాధ ఉండదు అన్నమాట. సో మేమేం చెప్తాము అంటే ఈ టైంలో ఎస్పెషల్లీ ఈ వింటర్స్ ఆ టైంలో అందరూ పాటించాల్సింది అట్లీస్ట్ ఇలా ఇప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్కి వీటికి అట్లీస్ట్ నార్మల్ మాస్క్ అయినా పెట్టుకుంటే పర్వాలేదు. అండ్ అదే ప్లేస్లో N95 మాస్క్ అయితే ఇంకా మంచిది. అంటే అందరూ N95 మాస్క్ కొనుక్కోలేనప్పుడు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకుంటే ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీటితో పాటు కొంతమంది పేషెంట్స్ ఉంటారు, ఆస్తమా పేషెంట్స్, COPD పేషెంట్స్, ఇలా ILD పేషెంట్స్ ఇలా ఉంటారు. ఆల్రెడీ లంగ్ పాడైపోయే, లంగ్లో ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవి వెళ్ళాయి అనుకోండి వాళ్ళకి ఇంకా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి కూడా మేము అదే చెప్తాము. యూజువల్లీ బయటకు వెళ్ళినప్పుడు N95 మాస్క్లు అవి వేసుకోండి. అవి ఏవీ లేనప్పుడు అట్లీస్ట్ మాస్క్ కూడా కొనుక్కోలేనప్పుడు ఈ వులెన్ క్లాత్స్లా ఉంటాయి, అది చెవు అండ్ ముక్కు కప్పుకుని వెళ్ళండి అని చెప్తుంటాం. చెవు ఎందుకు అంటే చలి, ఇప్పుడు వింటర్ కాబట్టి చలికి వాటికి లోపల ఏమైపోతుంది. సో చలి వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో 2 కవర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అవి ఉండవని మేము యూజువల్లీ చెప్తూ ఉంటాము.
అండ్ ఈ టైంలో ఇది యూజువల్లీ పోస్ట్ దివాళీ కూడా, అంటే క్రాకర్స్ గురించి వీటి గురించి ఈ యూజువల్లీ ఎక్కువ అవటం చూస్తుంటాం. అండ్ ఇండస్ట్రీస్ అన్నీ బయటకి సిటీస్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. సో ఆల్మోస్ట్ ఎంత తీసుకుంటున్నాం మన వైపు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే చిన్న జాగ్రత్త, మాస్కింగ్ అప్ ప్యూర్ ఇది తీసుకుంటే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాధ నుంచి తప్పించుకుంటాం. ఇప్పుడు ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాడైతే అసలు లోపల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకున్న కండిషన్లో అంటే 65 to 75 అంటే అది మోడరేట్ కండిషన్ కాబట్టి ఇప్పుడు మనకి చెస్ట్ టైట్నెస్ అవి అవుతుంటాయి. కానీ ఢిల్లీ లాంటి ఏరియాస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది, అది వాళ్ళకి ఆల్మోస్ట్ 150 అప్పుడప్పుడు 200 దాకా రీచ్ అవుతూ ఉంటుంది. ఒక టైంలో అయితే ఇట్ వెంట్ అప్ టు 300 కూడా అని చెప్పారు. సో అంత వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇట్ కెన్ కాస్ వెరీ వెరీ పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్స్ రావచ్చు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా చాలా ఉంటాయండి. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అది ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రమాదము. ఇది అయితే ఖచ్చితంగా మ్యాన్ మేడ్ ఎర్రర్ అండి, మోర్ దాన్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్, ఇట్స్ అ మ్యాన్ మేడ్ ఎర్రర్. ఈ టైంలో స్మాగ్ అనేది ఉంటుంది, అంటే మంచు అలా ఉంటుంది, ఎయిర్ అంత ఫ్రీగా మూవ్ అవ్వదు. ఇలాంటి టైంలో మనం ఏ డస్ట్ వదిలినా ఏం చేసినా అది అందులోనే తేలుతూ ఉంటుంది. సో అదే మనం పీల్చుకుంటూ ఉంటాం, మనం వదిలిన వ్యర్థమే మనమే పీల్చుకుంటూ ఉంటాం. సో ఇది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది, అంటే ప్రొడక్షన్ అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది. ఒకవేళ ప్రొడ్యూస్ అయిపోయింది మనం ఏం చేయలేకపోతున్నాము అంటే పీల్చుకోవటం అవాయిడ్ చేయాలి. సో మాస్కింగ్ అవి చేసుకుంటే బెటర్. మీ నాట్ ఓన్లీ N95 చెప్పారని అందరూ N95 కొనుక్కోవాల్సిన అవసరం లేదు. స్తోమత ఉన్న వాళ్ళు అదేం కొనుక్కోవచ్చు, లేదంటే నార్మల్ మాస్కింగ్ ఆల్సో ఫైన్. అవేమి లేదంటే బడానస్ అని ఇలాగ బైకర్ వీళ్ళు కట్టుకుంటూ ఉంటారు ముక్కుకి, అలా కట్టుకుని వెళ్ళినా పర్వాలేదు. ఇది ఎక్కువ అంటే అందరూ పాటిస్తే మంచిది. కానీ ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీలు, ఆడవాళ్ళు వీళ్ళు ఎక్కువ వాడటం, పెద్ద వయసు ఉన్నవాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈ ఫ్లక్చుయేషన్ మనకి ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా ఉంటుంది. సో మోస్ట్ కమింగ్ సీజన్స్ డిసెంబర్ అండ్ జనవరిలో పీక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే సార్, జనరల్లీ ఇప్పుడు అంటుంటారు కదా స్మోకింగ్ చేసే వాళ్ళకంటే ఆ స్మోక్ని పీల్చే వాళ్ళకే ఎక్కువగా ప్రాబ్లం అంటారు కదా సార్. ఇది నా మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైనా యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అని ఉంటాయి. యాక్టివ్ స్మోకింగ్ అంటే ఎవరైతే సిగరెట్ వాళ్ళు పీల్చి వదిలేస్తారో వాళ్ళు యాక్టివ్ స్మోకర్స్. పక్క నుండి వాళ్ళు సిగరెట్ కూడా తాకుండా వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఇది ఏదైతే పొగను పీలుస్తున్నారో వీళ్ళని ప్యాసివ్ స్మోకర్స్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే వాడికి యాక్టివ్ స్మోకర్స్కి అయ్యే ప్రాబ్లమ్స్ యాక్టివ్ స్మోకర్స్కి అవుతాయి, ప్యాసివ్ స్మోకర్స్కి అయ్యే ప్రాబ్లమ్స్ ప్యాసివ్ స్మోకర్స్ అవుతాయి. యాక్టివ్ స్మోకర్స్కి అయ్యే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఈచ్ పఫ్, అంటే వాళ్ళు ఒకసారి సిగరెట్ పీలుస్తారు కదండి, ఫుల్ సిగరెట్ కాదు, అంటే ఒకసారి డ్రాగ్ అని అంటారు. ఆ డ్రాగ్ చేసిన ప్రతిసారి వాళ్ళు చాలా కొన్ని అంటే వేలల్లో ఉంటాయి, వేలల్లో క్యాన్సర్ కారకమైన పదార్థాలన్నీ పీలుస్తూ ఉంటారు. అంటే ఒక సిగరెట్కే కాదండి, అంటే వాళ్ళు ఒక్కసారి లాగినప్పుడే ఆ లోపలికి వెళ్ళేది అంత వెళ్తూ ఉంటాయి. బట్ ఏంటంటే వీళ్ళు ఒక ఫోర్స్తో లోపలికి తీసుకుని అంత ఫోర్స్తో బయటకు వెళ్తుంటారు. సో మ్యాక్సిమం బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆ ఫోర్స్కి వీటికి. కొన్ని లోపల రిపోర్ట్ వీళ్ళకి అలా సంవత్సరాల కొద్దీ లోపల చిన్న చిన్న చేంజెస్ అవి మెల్లగా సిఓపిడి కింద, క్యాన్సర్ కింద అలా మారి చూపిస్తుంటాయి. హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇలా చాలా ఉంటాయి సిగరెట్ వల్ల వచ్చేవి. అవి కాకపోతే వీళ్ళకి మెల్లగా వస్తుంది. బట్ ప్యాసివ్ స్మోకర్స్కి ఏమవుతుందంటే యూజువల్లీ ప్యాసివ్ స్మోకర్స్ ఎవరు ఫీమేల్స్ ఉంటారు, అంటే వాళ్ళ వైఫ్స్ లేకపోతే ఆడపిల్ల బిడ్డలు, డాటర్స్ లేకపోతే కొడుకులు, చిన్నపిల్లలు, లేకపోతే పక్కన పెద్దవాళ్ళు. వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు స్వతహా స్మోక్ చేయరు, కానీ పక్కన ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ డిఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటుంది వీళ్ళు వదిలేసింది. డిఫ్యూజ్ స్టేట్లో ఉన్న పొగని వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళు నార్మల్గా పిలుస్తారు, వీళ్ళేమీ అంత ఫోర్స్తో తీసుకోరు, వాళ్ళ ఫోర్స్తో వదలరు. సో అది లోపలికి వెళ్ళినప్పుడు సెడిమెంట్ అయిపోతుంది అనమాట, ఆ సెటిల్ అయిపోతుంది ఈజీగా. ఆ సెటిల్ అయిపోవటం వల్ల వీళ్ళకి త్వరగా ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. ఎందుకంటే వీడు ఫాస్ట్గా వదిలేస్తాడు కాబట్టి సెటిల్ అయ్యే ఛాన్సెస్ తక్కువ, వీడికి లేట్గా అవుతుంది. కానీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అండి. మామూలుగానే ఆడవాళ్ళకి కొంచెం సున్నితంగా ఉంటాయి లోపల, చిన్నపిల్లలకి సున్నితంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి
వయసు మీద పడటం వల్ల వయసు వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ వీటి వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా ఆ లంగ్ పాడైపోతుంటుంది అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు, క్యాన్సర్ అయినా అవ్వచ్చు, లేకపోతే బ్రాంకైటిస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఈ ఎంఫైసిమా ఇది సిఓపిడిలో ఒక పార్ట్ అదైనా రావచ్చు. సో ఇవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. ఇది ఈక్వలెంట్ ఇప్పుడు మన ఇందాక మాట్లాడుకున్న పొల్యూషన్ కూడా అదే చేస్తుంటుంది. సో ఇవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నమాట. సో యూజువల్లీ ఈ పీపుల్ ఎక్కువ టార్గెట్ అవుతుంటారు. అసలు స్మోక్ చేయరు, ఈ మధ్యన ఇవే ఎక్కువైపోయినాయి. మాకు అసలు స్మోకింగ్ లేదు కానీ నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు స్మోకింగ్ లేదు నాకు సిఓపిడి వచ్చింది, ఇలా చెప్తూ ఉంటారు. బట్ స్మోకింగ్ లేకపోయినా ఇంట్లో ఎవరో ఒకరు సిగరెట్ తాగుతుంటారు. అండ్ ఇది సిగరెట్ వరకే కాదండి, ఈ ఏదైనా సరే ఈ పొగ వల్ల మన ధూప్ స్టిక్స్ అవ్వచ్చు, అగరబత్తులు అవ్వచ్చు, దోమ చక్రాలు అవి వెలిగిస్తారు వాటి వల్ల కావచ్చు. ఈవెన్ మస్కిటో ఇది ఉంటుంది చూడండి, ఆల్ అవుట్ అంటారు, లిక్విడ్ పెడతారు, ఆ లిక్విడ్ వల్ల కూడా లంగ్ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఇంకా చెప్తే నమ్మరు, ఏసీ అండ్ ఫ్యాన్ రెండు ఒకేసారి వేసుకోవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి లంగ్స్కి. సో అది కూడా అవాయిడ్ చేయాలి. ఏసీ అండ్ ఫ్యాన్ రెండు చేయాలి. దీని వెనకాల యాక్చువల్ డిఫరెంట్ ఇది ఉంటుంది, అంటే సింపుల్ ఫిజిక్సే. కూల్ ఎయిర్ కింద సెటిల్ అవుతుంది, హాట్ ఎయిర్ ఏమో పై రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం సీలింగ్ ఫ్యాన్ వేసుకున్నామో హాట్ ఎయిర్ కూల్ ఎయిర్ మిక్స్ అవుతూ ఉంటుంది, మన లంగ్స్ అది తట్టుకోలేదు మనకి. సో ఒక టెంపరేచర్ అయితే బాడీ టెంపరేచర్ ఎంత ఉందో లంగ్ టెంపరేచర్ కూడా అలా ఉంటే అది తట్టుకోగలుగుతుంది. సో ఏసీ అండ్ ఫ్యాన్ వేసుకున్నా సరే పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అండ్ హైదరాబాద్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే పీజియన్ డ్రాపింగ్స్ వల్ల కూడా త్వరగా లంగ్ పాడైపోతుంది అన్నమాట. సో అది కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ పొల్యూషన్ కింద వస్తాయి, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో చూసారు కదండి, సార్ చెప్పిన జాగ్రత్తలు ఈ వింటర్ సీజన్లో తప్పకుండా పాటించండి. వెల్ ఎక్స్ప్లెయిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్.